నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 56వ డివిజన్ గోపాలపురం ఊర చెరువు గట్టు ఇటీవల మోందా తుఫాన్ ప్రభావంతో తెగిపోవడంతో గోపాలపురం పరిధిలోని పలు కాలనీలు తీవ్ర ముంపుకు గురైన విషయం తెలిసిందే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే ఉద్దేశంతో గోపాలపురం చెరువు గట్టు వద్ద బలమైన రిటైనింగ్ వాల్ నిర్మించాలని నిర్ణయించగా ఇందుకు సుమారు 4 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి నేడు వరంగల్ ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అది కూడా ఏమ్మా ఎస్టిమేషన్ తీసుకున్నారు కదా, సామ్ వాటర్ దాంట్లో పెట్టినాం వస్తుంది. దానికి కూడా ప్రొటెక్షన్ వాళ్ళు వస్తుంది 100%. మళ్ళీ ఎంత హెవీ వచ్చినా కూడా ఫ్లడ్ వచ్చినా కూడా ఓవర్ఫ్లో కాకుండా చూస్తున్నాం. తర్వాత దీనికి కూడా 50 లక్షలు చేస్తున్నాం. అది ఒకటి ఇప్పుడు వడ్డేపల్లి చెర్లకు వచ్చేసి 3 మొత్తాలు ఉన్నాయి. అది ఒకటి స్ట్రెంథనింగ్ చేస్తారు, రిటర్నింగ్ వాల్ కడతారు, కడతాం. అందుకని మాకు అన్ని డౌట్లు ఉన్నాయి.